అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి ఓన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఈసారి నేను కార్డ్స్ని డెక్ని స్ప్లిట్ చేశాను. చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మనకు పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. నెక్స్ట్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, 2 pages, 4 of cups, 9 of cups, and then 5 of cups. and cups and 2 swords energy. ఒక మేజర్ ఆర్కనా కూడా రాలేదు, దట్స్ ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు 8 of pentacles ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే సంథింగ్ ఏదో ఎమోషన్స్కి సంబంధించి తొందరలో ఫుల్ఫిల్మెంట్ అయితే రాబోతుంది. మీరు ఏంటి అని అంటే 5 of cups ఎనర్జీతో పీపుల్ మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు. ఎమోషనల్లీ లాస్ చాలా జరిగింది. ఓకే, కొంతమందికి పీపుల్ మిమ్మల్ని వదిలిపెట్టేసి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, ఫ్రెండ్షిప్స్ అయినా సరే, రిలేషన్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఇలా లైక్ మీతో ఒక మూమెంట్లో చాలా హ్యాపీగా ఉండి మీ నుంచి ఆ ఎమోషన్ సెక్యూరిటీని, ఆ ఫుల్ఫిల్మెంట్ని తీసుకొని ఫైనలీ మీకు ఒక మూమెంట్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని కాదనేసి ఎమోషనల్లీ మిమ్మల్ని హర్ట్ చేసేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, దూరం చేసేసుకొని వెళ్ళిపోవడం. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే మిమ్మల్ని మీ లైఫ్లో చాలా లైక్ డిస్టర్బ్ చేసింది. బాగా బాధపడ్డారు, డిప్రెస్డ్ ఎనర్జీ, ఫుల్గా అలోన్గా ఉండడము, లైక్ ఎవరు అర్థం చేసుకోరా అని చెప్పేసి చాలా వరకు అలోన్ నైట్స్ని స్పెండ్ చేయడము ఇలాంటిది జరిగిందనమాట. ఓకే, అయితే ఈ మూమెంట్లో మీకు తెలియని విషయం ఏంటి యూనివర్స్ నుంచి అని అంటే ఎమోషనల్లీ ఎస్ మీరు డీప్ డౌన్ బాగా హర్ట్ అయ్యారు. మీరు ఇచ్చి బాగా అలసిపోయారు. ఆ ఫుల్ఫిల్మెంట్ మీరు ఎలా అని అంటే ఎంత మీకు కావాలనుకుని మీకు దొరకలేదు. మీరు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మీరు నోటీస్ చేయండి ఏంటి అని అంటే ఆల్రెడీ మీరు ఏదైతే ఆ హోప్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో, అంటే ఎలా అని అంటే ఏదో ఒక రోజు నా లైఫ్ బాగుంటుంది, ఏదో ఒక రోజు నేను అనుకున్న విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, నాకు నన్ను అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్లోకి వస్తారు, ఇలా అనుకోవడం అనమాట. సో ఇలా అనుకుంటూ ఉన్నారు హోప్ఫుల్గా, బట్ డీప్ డౌన్ ఎక్కడో ఇంకొంచెము హర్ట్ అవుతూ ఉండడము, నిజంగా జరుగుతుందా అని చెప్పేసి డిస్టర్బ్డ్ ఎనర్జీలో ఉండడం. అయితే మీరు ఎప్పుడైతే అలా హోప్ఫుల్గా ఫీల్ అయ్యారో అది జరుగుతుంది అని చెప్పేసి యూనివర్స్ నిజంగానే మీకు చెప్పడం ఏంటంటే ఎస్ అది నిజంగానే జరుగుతుంది. మీరు అప్పుడు చూడలేదు. అలాంటి మూమెంట్స్లో ఉన్నప్పుడు మీ నోట్లో నుంచి, మీ మనసులో నుంచి వచ్చిన ఆ మాటలు మీరు అవి నిజం జరుగుతుందని అనుకోలేదు, బట్ నిజంగానే మీ లైఫ్లో మిమ్మల్ని అర్థం చేసుకునే ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పర్సన్, ఒక పీపుల్ ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వచ్చే ముందే మీరు కంప్లీట్లీ ఎమోషనల్లీ ఫుల్ఫిల్ అవుతారు. ఓకే, చాలా హ్యాపీగా మీ లైఫ్లో ఉండడం అనమాట. సో ఎంతగానంటే ఎమోషనల్లీ మీరు మీ కప్స్ని నింపుకుంటున్నారు. ఎలా నేను మంచి వర్క్లో, కెరియర్లో మంచి ప్లేస్లో ఉంటాను, పీస్ఫుల్ నా లైఫ్లో నేను ఉంటాను, నాకు నచ్చిన ఫుడ్ తింటాను, నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను, ప్లేసెస్కి వెళ్తాను, డబ్బులు సంపాదించుకుని దేని మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఇలా ఒకటి అనుకుంటూ ఎన్నో ఫుల్ అన్ని కప్స్ నింపేస్తున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో అంటే ఎలా అంటే ఇదేదో భయంతో మీరు చేయట్లేదు. ఇది ఎలా అని అంటే పీపుల్ మీద ఫోకస్ చేయడం కంటే నేను అనుకున్న వాళ్ళ మీద, నా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ మీద నేను ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈ మొత్తం ఓన్ సాటిస్ఫాక్షన్ని మీరు తెచ్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎలా అంటే ప్రౌడ్గా మీరు ఆ సాటిస్ఫాక్షన్ తీసుకొని దాంట్లో ప్రౌడ్గా ఉన్నారు. అంటే ఇక్కడ అలోన్గా కూర్చొని ఉన్నారు, చూడండి ఎంతో ప్రౌడ్గా. ఓకే, ఫుల్ పీస్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, ఎలాంటి స్ట్రెస్ కూడా లేదు. కష్టపడ్డారు, బాగా ఎక్స్పెక్ట్ చేశారు, జరగలేదు, బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మీ ఓన్గా మీరు ఆ ఫుల్ఫిల్డ్ ఎనర్జీలోకి వచ్చారు.
ఎంతగా వచ్చారు అని అంటే, ఎవరైతే మీ లైఫ్‌లో వస్తారు అని చెప్పేసి మీకు ఇక్కడ అనిపించింది ఒక మూమెంట్‌లో మీ పాస్ట్‌లో లైఫ్‌లో అనంటే, ఇప్పుడు వాళ్ళని మీ లైఫ్‌లోకి యూనివర్స్ పంపిస్తుంది. ఓకే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్, కోర్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది మీ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉంది. బట్ ఆల్రెడీ మీరు ఇక్కడ ఎంతో సంపాదించారు, ఎంతో కలెక్ట్ చేసుకొని సాటిస్ఫై అయ్యి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్లో ఉన్నారు కాబట్టి ఎమోషన్ విషయానికి వచ్చేసరికి మీరు ఇంకా డిస్సాటిస్ఫాక్షన్లో లేరు, డిసప్పాయింట్మెంట్ ఎనర్జీలో లేరు. ఒకరి మీద మీ ఒపీనియన్స్ని, మీ కోరికల్ని పెట్టట్లేదు. అంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇంతమంది నా లైఫ్లో ఉన్నారు, ఎవరు నన్ను కోరుకోరు, ఇలాంటిది ఉంటుంది రైట్. ఈ డిసప్పాయింటెడ్, ఈ సెల్ఫ్ లోతింగ్ ఎనర్జీ నుంచి, నాకు కావాలి అనుకునే ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసారు. ఆ మూమెంట్లో మీ లైఫ్లో ఏంటి అని అంటే, యూనివర్స్ మీకు ఇది తొందరలో జరిగే ఛాన్సెస్. ఓకే. ఒక ఆఫర్ని, ఒకటి కాదు యాక్చువల్ చాలా ఆఫర్స్ని పంపిస్తుంది, ఆపర్చునిటీస్ని పంపిస్తుంది ఎమోషనల్లీ. బట్ మీరు ఫుల్ సాటిస్ఫై ఆల్రెడీ అయి ఉన్నారు. ఓకే. మీరు అది తీసుకోకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడంతో పాటు, ఫుల్ఫిల్మెంట్తో పాటు కొత్త ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ పీపుల్ కూడా ఎవరో వస్తున్నారు మీ లైఫ్లో. ఓకే. ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కొంతమందికి పాత పీపులే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ మీరేంటి అని అంటే, ఇట్స్ ఓకే, వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం అన్న ఎనర్జీలో ఉన్నారనమాట. బట్ మరి ఇది పర్సన్ థింగ్కి ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉంటుంది రైట్. సో మీ సిచ్యువేషన్ని బట్టి మీ ఎనర్జీలో ఉన్నారో ఆ ఎనర్జీలో యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు, రెండూ ఉంది. కానీ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా మీరు బాధలో రిజెక్ట్ చేయడమో, కోపంలో రిజెక్ట్ చేయడమో అది జరగట్లేదు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన ఏదో నీడ్ బేస్డ్ మీదనో నాకు ఇది కావాలి అన్న దాంట్లో చేయట్లేదు. వెరీ న్యూట్రల్, ఆల్రెడీ ఫుల్ఫిల్ ఎనర్జీలో, ఆల్రెడీ బాగా లెసన్స్ నేర్చుకొని అప్పుడు హోప్ చేసినా ఇప్పుడు వచ్చినా సరే నాలో నేను హ్యాపీగా ఉన్నాను అన్న దాంట్లో ఉన్నారనమాట. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీకు తొందరలో ఆల్రెడీ వచ్చేస్తుండొచ్చు, అండ్ ఆఫర్స్ని రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే. అండ్ ఎస్, కొంతమందికి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఒకటి, మీ క్రియేటివిటీ చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవ్వబోతుంది నియర్ ఫ్యూచర్లో. కొత్త ఐడియాస్ రావడము, లైఫ్ని డిఫరెంట్గా చూడడము, బయటికి వెళ్ళడం లాంటిదో, కొత్త పీపుల్ని మీట్ అవ్వడము, మీ క్రియేటివిటీని ఏ విధంగా అయినా సరే చూపించడమో, ఆర్టిస్టిక్గా ఉండడమో, ఇదంతా అనమాట. అంటే లైఫ్ని ఒక డ్రీమీ వేలో, ఒక లవింగ్ వేలో మీకు నచ్చినట్లు మీరు మలుచుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎమోషనల్లీ చాలా క్లోజ్ అవుతున్నారు, లైఫ్కి క్లోజ్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే. అంటే ఇది వచ్చేసి ఎలా అంటే డ్రీమీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అంటే నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తాను, క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటాను, ఈ కైండ్ ఆఫ్ అనమాట. సో ఇలాంటి థింగ్స్ ఈ క్రియేటివ్గా ఉంటూ మీ లైఫ్ని మీరు మలుచుకోవడం అనేది కూడా చూపిస్తుంది. ఓకే. సో కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు నియర్ ఫ్యూచర్లో. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే, ఏదైనా పర్సన్ నుంచి మీరు అపాలజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. లేదు అని అంటే వెరీ స్వీట్ లవింగ్ కమ్యూనికేషన్ అయినా సరే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, ఎలా మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది, మెసేజ్ చేయాలని చెప్పేసి. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక కమ్యూనికేషన్తో, ఒక లవింగ్ వేలో, స్వీట్ కైండ్ వేలో మాట్లాడే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే. ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ కొంతమందికి మీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఈ పర్సన్తో మీకు చాలా ఎలా అనంటే, వీళ్ళతో మీరు ఉండాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కానివ్వండి, అలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని మీకు ఉందన్నమాట. మీరు ఈ పర్సన్ గురించి ఎప్పుడో ఒకసారి అలా ఆలోచించడము, మేబీ వాళ్ళ పిక్చర్స్ అలా చూడడము, స్టాక్ చేయడం, అంటే కంటిన్యూస్లీ ఏదో అబ్సెస్డ్ ఎనర్జీ లేదు. అబ్సెషన్ నుంచి అయితే మీరు ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారు అన్నట్లు చూపిస్తుంది. ఎమోషనల్ ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ ఉంది. బట్ చిన్న ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది అని అంటే కనెక్ట్ అవుతే బాగుంటుంది, కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది, చూద్దాము వీళ్ళ లైఫ్లో ఎలా అని చెప్పేసి మెసేజ్ చేద్దామా ఏంటి అని చెప్పేసి వాళ్ళు నోటీస్ చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది మీ సైడ్ నుంచి. ఓకే. సో ఒకవేళ మీరు కనుక ఎనర్జెటికలీ బాగా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు, ఫుల్ఫిల్డ్గా అంటూ లైక్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ వీక్లోనే మోస్ట్లీ చాలామందికి మీరే అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ అన్నట్లు కూడా మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఎస్, కొంతమందికి ఇంకేంటి అని అంటే, ఏదో ఎగ్జామ్స్కి సంబంధించి మీరు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ఫోకస్ దీని మీద ఉండాలి. ఎలా అనంటే, ఇప్పుడే ఆల్రెడీ మీరు చదివేసినా సరే మళ్ళీ నేను ఫ్రెష్గా చదువుతున్నాను, మళ్ళీ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను,
అన్న మైండ్ సెట్తో మీరు చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ అయినా ఎగ్జామ్స్కైనా. ఎందుకంటే నియర్లీ వస్తూ ఉంది, క్యూరియస్గా ఫుల్గా ప్రిపేర్డ్ అయి ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. మీరు అలా ఉంటేనే మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు, ఫుల్ డిటర్మైండ్ ఎనర్జీతో. ఫుల్ ఎలా అంటే ఎస్ నేను ఇది నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, బట్ స్టిల్ నేను మళ్ళీ ప్రిపేర్ అవుతాను, చూద్దాము అన్న ఎనర్జీలో ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రిపేర్డ్గా ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ కొంతమందికి ఈ టైంలో కోర్స్ ఇక్కడ మనీకి సంబంధించి ఏదైనా వర్క్ చేయాలి అని అంటే వర్క్ చేస్తే ఫినాన్షియల్లీ ఇంకా స్టేబుల్గా అవుతారు. అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించడమో, ఏదైనా స్కిల్ నేర్చుకోవడమో ఇలాంటిది చేస్తే కనుక డెఫినెట్లీ మనీ వైజ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మనీ ఎలా అని అంటే మీకు ఫుల్ సెటిల్ అయిపోవడం అనమాట, సెక్యూర్గా మీరు దాచిపెట్టుకోవడము, సేవ్స్ చేయడము, ఫ్యూచర్ కోసము పెట్టుకోవడం అనమాట. సో ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏదైనా వస్తుంది, మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని అంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా నేర్చుకోండి. డెఫినెట్లీ ఇది మీకు ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంది, లైక్ ఇది ఫ్యూచర్లో మీకు సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఏంజల్ మెసేజ్ చూసేసి రీడింగ్ని ఫినిష్ చేసేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఏంజల్స్ వాంట్ టు టెల్ మై కలెక్టివ్ రైట్ నౌ. వాట్ ఏంజల్స్ వాంట్ టు టెల్ మై collective right now. Helpful people. సో ఏ విధంగా అయినా సరే మీరు హెల్ప్ కావాలనుకుంటున్నారు, సపోర్ట్ కావాలనుకుంటున్నారు అని అంటే డెఫినెట్లీ మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ అయితే ఉన్నారు. మనీ వైజ్గా అవ్వనివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేకపోతే జనరల్లీ పర్సనల్గా సపోర్ట్ కావాలి, ఇలా అనుకుంటూ ఉన్నారు అని అంటే మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే అలాంటి హెల్ప్ఫుల్ పీపుల్ మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి అలాంటి హెల్ప్ దొరికినప్పుడు డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయండి. కొన్నిసార్లు కొంతమంది ఎంత గారిడప్ ఎనర్జీలో ఉంటారు అని అంటే హెల్ప్ వచ్చినప్పుడు తీసుకోరు. గుర్తుపెట్టుకోండి, అది అస్సలు పాజిటివ్ ఎనర్జీ కాదు. ఓకే, మన ఓన్గా చేయాలి, డెఫినెట్లీ అది బెస్ట్ థింగ్. మన మీద మనం ఫస్ట్ డిపెండ్ అవ్వాలి. కానీ మనము బాగా డ్రెయిన్ అయిన టైంలో అంతా నేనే చేసుకుంటాను అన్నది ఈగోయిస్టిక్ ఎనర్జీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అనుకోవడం వేరు, నేనే చేయాలి, నేనే చేయగలుగుతాను అనుకోవడం ఈగోయిస్టిక్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీలో మాత్రం అస్సలు ఉండకండి. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు మీ చుట్టూ. మేబీ ఇప్పుడు మీరు ఏదైనా పేరెంట్స్ అనుకోండి, కిడ్స్ని చూసుకోవాలంటే హెల్ప్ఫుల్ పీపుల్, లైక్ ఎవరైనా వెళ్ళి బేబీ సిట్టర్ లాగా అడగండి, కొంచెం మీకు టైం దొరుకుతుంది. ఓకే, కొన్నిసార్లు ఫ్యామిలీలో ఉంటారు రైట్, గ్రాండ్ పేరెంట్స్, ఇన్లాస్ అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో అంటే ఎలా అనంటే నేనే చేయగలుగుతాను, అంతా నేనే చూసుకోవాలి అన్నట్లు కోపంగాను ఈగోయిస్టిక్ నేచర్లో వెళ్ళేసి మీరు కనుక అలా హెల్ప్ తీసుకోకుండా రిజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకటి మీ వైబ్రేషన్ తక్కువైపోతుంది, మీరు పాజిటివిటీ లైఫ్లో ఏదైతే వస్తుందో దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు మీనింగ్ అనమాట. సో హెల్ప్ఫుల్ పీపుల్ వస్తున్నారు, యాక్సెప్ట్ చేయండి. ఆ హెల్ప్ని యాక్సెప్ట్ చేసేసి మీ లైఫ్లో కొంచెం టైం తీసుకొని మిమ్మల్ని మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇదనమాట మీకు మీ ఏంజల్స్ నుంచి మెసేజ్. కాబట్టి ఈ రీడింగ్కి మనము అఫర్మేషన్ పెట్టుకుందాము. ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ యాక్సెప్ట్ హెల్ప్. నేను హెల్ప్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎవరైతే నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేస్తారో అని అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అనమాట. హెల్ప్ఫుల్ పీపుల్ని యాక్సెప్ట్ చేయడము, హెల్ప్ని యాక్సెప్ట్ చేయడము బెస్ట్ ఎనర్జీ. ఎందుకు అని అంటే అది ఒకరిని లైఫ్లో ఎలా అని అంటే నేను ఒకరికి ప్రొవైడ్ చేయగలుగుతాను అన్నది లైక్ ఆ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఓకే, సో అండ్ మీ అట్రాక్షన్ని పెంచుతుంది అనమాట. అందుకనే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇవాళ రీడింగ్కి మీరు అది బిలీవ్ చేసి అలానే ఉంటూ కింద కమెంట్లో అఫర్మ్ కూడా చేయండి, ఐ యాక్సెప్ట్ హెల్ప్ అని చెప్పేసి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.